పరమానందం ఇల్లు ఒక మధ్యతరగతి గృహంలా ఉన్న అక్కడ వస్తువుల వాడకం మాత్రం అత్యంత విచిత్రంగా ఉంటుంది. కమల పొయ్యి మీద అట్టెలు వేస్తోంది. సాధారణంగా దోశలు వేసేటప్పుడు నూనె బుడ్డి పక్కన ఉంటుంది. కానీ ఇక్కడ పరమానందం ఒక చిన్న గిన్నెలో సరిగ్గా 10 చుక్కల నూనె పోసుకుని ఒక కొబ్బరి పుల్ల పట్టుకుని కాపలా కూర్చున్నాడు. ఏమండి, అలా ఆ నూనె గిన్నెను పట్టుకుని నా వైపు పులిలా చూడకండి. అటు కాలాలంటే కనీసం అరగరీట నూనెైనా వేయాలి. మీరా పుల్లతో బొట్టు పెట్టినట్టు చుక్కలు వేస్తుంటే అది అట్టవుతుందా, లేక పెంకుకు అంటుకుపోయే అపకు అంటుకుపోయే అప్పడం అవుతుందా? అయ్యో కమల, నీకు గృహ నిర్వహణ శాస్త్రం తెలీదు, ఆర్థిక శాస్త్రం అస్సలు తెలీదు. ఒక్కో అట్టుకు ఒక గరీట నూనె పోస్తే నెలకు 3 డబ్బాల నూనె కావాలి. డబ్బా ధర ఆకాశాన్ని తాకుతుంది. అదే ఈ పుల్లతో 2 చుక్కలు వేస్తే అట్టు కాలుతుంది. ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ భయం ఉండదు, నా జేబుకు రక్షణ ఉంటుంది. చూడు, ఈ చుక్క చాలు. రుచి నాలుక మీద ఉండాలి కానీ నూనెలో ఉండకూడదు. ఇదిగోండి, మీ పిసినారితనం వల్ల పొరుగువారు నవ్వుకుంటున్నారు. మొన్ననే మా పిన్నిగారొచ్చి, మీ ఇంట్లో దోశలు వేస్తుంటే సువాసన రాదేంటి అని అడిగారు. వాళ్ళంతా అలా అడుగుతుంటే నా పరువు పోతోంది. అన్నట్టు మా నాన్నగారు వచ్చే వారం మనల్ని విందుకు రమ్మని కబురు పంపారు. కనీసం అక్కడైనా ఇలాంటి లెక్కలు వేసి నన్ను అవమానించకండి. ప్రయాణానికి సమయం దగ్గర పడింది. కమల తన పాత పట్టు చీరను సర్దుకుంటోంది. ఏమండి, బట్టలు సర్దేశాను. కనీసం మా అమ్మా నాన్నల కోసం అరటి పండ్లైనా కొందామా? కొత్త అల్లుణ్ణి కాకపోయినా పాత అల్లుణ్ణి కదా, ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదు. అరటిపండ్ల వద్దు కమల, అవి దారిలోనే ఎండ కుళ్ళిపోతాయి. పైన తొక్క తీస్తే లోపల ఏముంటుందో తెలీదు. పైగా డజన్ 60 రూపాయలు అంటున్నారు. అదిగో చూడు, ఆ చెట్టు కింద ఎండిపోయిన టెంకాయ చిప్పలు, వానకు కొట్టుకొచ్చిన ఎండు పుల్లలున్నాయి. వాటిని ఒక పాత గోనె సంచిలో నింపు. మీ అమ్మగారు సుబ్బమ్మగారు పొయ్యి వెలిగించడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇవి ఎంతగానో పనికొస్తాయి. పైసా ఖర్చు లేని ప్రకృతి ఇచ్చిన మేలైన కాను. దేవుడా, అత్తగారింటికి కట్టెపుల్లలు తీసుకెళ్లే అల్లుడిని ఈ ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను. నాన్నగారు చూస్తే నా కూతుర్ని ఏ కట్టెల కబేలాకిచ్చాను అని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? నా అల్లుడు వృధా కాని వస్తువును తెచ్చాడు అని మెచ్చుకుంటాడు. ఆలస్యమైతే బస్సు వెళ్ళిపోతుంది అంటే మనం నడిచెళ్ళాలి. నిజానికి అది ఇంకా మంచిది, వ్యాయామం అవుతుంది, 10 రూపాయలు మిగులుతాయి అని అంటాడు. అలా ఇద్దరు బస్సు స్టాండ్ చేరుకున్నారు. బస్సు రాగానే పరమానందం కండక్టర్ని ఆపాడు. బస్సు వచ్చిందేమండి, త్వరగా ఎక్కండి, జనం తోసుకుంటున్నారు. ఆగు కమల, తొందరపడి ఎక్కితే దిగలేం. కండక్టర్ గారు, ఇక్కడి నుంచి మా అత్తగారు ఊరు రామాపురానికి టికెట్ ఎంత? 10 రూపాయలు బాబు, త్వరగా ఎక్కు. 10 రూపాయల? 5 కిలోమీటర్లకే 10 రూపాయల? మరీ అన్యాయం. పోనీ నేను సీట్లో కూర్చోను, నిలబడొస్తాను, 5 రూపాయలు తీసుకో. లేదా మా ఆవిడ లావుగా లేదు కదా, తన ఒడిలో కూర్చుంటాను, ఒక టికెట్ చాలు. ప్రభుత్వానికి పెట్రోల్ కలిసి వస్తుంది కదా. ఏయ్ పిస్నారల్లుడా, ఇది బస్సు, సర్కస్ కాదు, దిగు కిందకి. నీ 10 రూపాయలు మాకొద్దు. నీతో మాట్లాడితే మా బస్సు సమయం అయిపోతుంది, నడిచెళ్ళు. బస్సు వేగంగా వెళ్ళిపోయింది. కమల రోడ్ మీద నిలబడి ఏడుస్తోంది. చూసారా, ఇప్పుడు 10 మైళ్ళు ఎండలో నడవాలి. మీకు తృప్తిగా ఉందా? చూడు కమల, కోపం తగ్గించుకో. 20 రూపాయలు మిగిలాయి. ఈ డబ్బుతో మన ఊర్లో దర్జాగా ఏదైనా కొనుక్కోవచ్చు. నడక వల్ల ఆకలి పెరుగుతుంది. మీ నాన్నగారింట్లో విందు భోజనం బాగా తినొచ్చు. బాగా ఆలోచించు అని అంటాడు. అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. రంగయ్య గారి ఇల్లు కళకళలాడుతోంది. అల్లుడు వస్తున్నాడని సుబ్బమ్మ గారు పిండి వంటలు చేస్తున్నారు. పరమానందం, కమల చెమటలు కక్కుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికొచ్చారు. రండి అల్లుడుదారు, బస్సు రాలేదా? ఎందుకంత అలసిపోయారు? ముఖమంతా నల్లగా అయిపోయింది. బస్సు సౌకర్యం బాలేదు మామగారు, డ్రైవర్ సరిగ్గా తోలడం లేదు. అందుకే ఆరోగ్యానికి మంచిదని, పర్యావరణాన్ని కాపాడాలని నడిచొచ్చాం. ఇదిగోండి, మీకోసం ప్రత్యేకంగా నేను అడవిలో ఏరి తెచ్చిన అపురూపమైన కానుక అని సంచిలోంచి నల్లటి మట్టి కొట్టుకుపోయిన ఎండు పుల్లలు చిప్పలు తీసి ఇంట్లో పెట్టాడు. ఏంటివి అల్లుడు గారు, పుల్లలా? మా పెరట్లో చెట్లు లేవనుకున్నారా? పుల్లలు కాదత్తగారు, ఇవి వేడినిచ్చే ఇంధన శకలాలు. గ్యాస్ పొయ్యి ధరలు పెరిగాయి కదా, ఇవి పొయ్యిలో పెడితే వచ్చే సెగ మీకెంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
మీ మీద ప్రేమతో దారి పొడవునా వెతికి తెచ్చాను. అత్తగారింటికి కట్టెలు తెచ్చే మొనగాడు వీడొక్కడే. వీడికి ఈసారి తగిన శాస్తి చేయాలి, లేకపోతే నా కూతురు బతుకు బుగ్గిపాలవుతుంది. అలా భోజన సమయం అయింది. అరిటాకులు పడిచారు, రకరకాల వంటకాలు వడ్డించారు. అల్లుడు గారు, ఈ గారెలు వేసుకోండి. పప్పులో నెయ్యి వేయమంటారా? వెయ్యండి అత్తగారు, ధారాళంగా వెయ్యండి. దారిలో నడిచిన నడకకు కండరాలు కరిగిపోయాయి. ఆ నెయ్యితోనే అవి మళ్ళీ నిండాలి. ఇంకొంచెం నెయ్యి, ఇంకొంచెం. అక్కడింట్లో చుక్క నూనె కోసం నన్ను ఏడిపించేవారు. ఇక్కడ నెయ్యి అంటే గరిటలతో అడుగుతున్నారు. ఏంటి ఇవంత? అది నా డబ్బుతో కొన్న నూనె కమల. ఇది మీ నాన్నగారి ఉచిత నెయ్యి. ఉచితంగా వస్తే అమృతం కూడా వద్దనకూడదు. కడుపు నిండా తింటే రేపు పొద్దున సద్ది ఖర్చు తప్పుతుంది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రంగయ్య ఒక నాటకానికి తెరలేపాడు. వినండి, మన చెరువులో మా తాతల నాటి బంగారు కాసు పడిపోయింది. ఆ చెరువులో పూడిక తీస్తుండగా అది జారిపోయింది. అది ఎవరికి దొరికితే వాళ్లకే సొంతం, నేను మాత్రం తీసుకోను అని అంటాడు. పరమానందం గదిలో ఉండి ఇది విన్నాడు. బంగారం అనే మాట వినగానే అతని చెవులు రిక్కబొడిచాయి. బంగారు కాస అంటే కనీసం అరతులో ఉంటుందా మామగారు? అరతులో అంటే 50,000. మామగారు, అది నిజమేనా? అవును అల్లుడుగారు, కానీ ఆ చెరువు చాలా లోతు. పైగా అందులో మొసళ్ళున్నాయట. ప్రాణం మీద ఆశ ఉన్నవారు ఎవరూ వెళ్ళడం లేదు. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం రాదు కదా. మొసళ్ళ? బంగారం ముందు మొసలి ఎంత మామగారు? మొసలి నోరు తెరిచేలోపు నేను బంగారం పట్టుకుని గట్టుకొచ్చేస్తాను. డబ్బు కోసం కష్టం చేయనివాడు మనిషే కాదు. నేను ఇప్పుడే వెళ్తాను. అలా చెరువు దగ్గర జనం గుమిగూడారు. పరమానందం గట్టు మీద నిలబడి నీటిని చూస్తున్నాడు. వద్దు ఏమండి, మీకు ఈత రాదు. చిన్నప్పుడు బావిలో పడితేనే మీ నాన్నగారు తాడు వేసి లాగారని చాలాసార్లు చెప్పాడు. ఆ బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకోకండి. బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కమల. లక్ష్మీ కోసం దేవతలు, అసురులు సముద్రాన్నే చిలికారు. ఈ చిన్న చెరువు ఒక లెక్క. నా అదృష్టం ఈరోజు పండుతుంది. దూకుతున్నాను అని చెప్పి పరమానందం నీటిలోకి దూకాడు. కానీ అతనికి ఈత రాదు. నీళ్లు గొంతు వరకు వస్తున్నాయి. అబ్బా, బంగారం ఎక్కడుంది? ఇక్కడ బుర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడే గట్టు మీదున్న రాముడు అనే కుర్రాడు రంగయ్య ఏర్పాటు చేసిన వాడు కేక వేశాడు. మీరు మునిగిపోతున్నారు, నేను కాపాడుతాను. కానీ నా కష్టానికి ప్రతిఫలంగా నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలా? నా ప్రాణం పోయినా పర్లేదు కానీ 1000 రూపాయలు మాత్రం ఇవ్వను. మరీ దోపిడీ కాకపోతే 5 రూపాయలకు వస్తావా? పోనీ 10 తీసుకో. 5 రూపాయలా? నా ప్రాణానికి ఆ మాత్రం విలువ కూడా లేదా? అయితే ఆ బురదలో మునిగిపోండి. అబ్బో, చనిపోయేలా ఉన్నాను. సరే, 100 రూపాయలు ఇస్తాను, కాపాడు. అల్లుడుగారు, 1000 రూపాయలు ఇచ్చేయండి. ప్రాణం పోతే ఆ బంగారం ఎవరు అనుభవిస్తారు? డబ్బు కంటే ప్రాణం ఎక్కువ కాదు కదా. ఎక్కువ మామగారు. 1000 రూపాయలు సంపాదించడానికి నాకు ఏడాది పడుతుంది. ఈ రాముడు 5 నిమిషాల్లో 1000 అడుగుతున్నాడు. ఇది దారుణం. సరే, 500 ఆఖరి మాట అని అంటాడు. చివరికి రాముడు దూకి పరమానందాన్ని బయటికి లాగుతుండగా పరమానందం చేతికి ఏదో గట్టి వస్తువు తగిలింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొరికింది, బంగారం దొరికింది. రాముడు, నన్ను వదిలేయ్, నేనొక్కడనే వెళ్తాను. నీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రాముడు అతన్ని బలవంతంగా గట్టుకు లాక్కొచ్చాడు. పరమానందం ఆశగా తన చేతిని తెరిచాడు. ఊరు జనమంతా చుట్టూ చేరాడు. ఇదిగోండి బంగారం. ఇదేంటి, ఇది బంగారంలాగా మెరవడం లేదు, రంగు మారిందా? అల్లుడుగారు, అది పాతకాలపు రాగి బిళ్ళ. చెరువులో ఎవరో పడేసిన తుప్పు బిళ్ళ. దాని విలువ 10 పైసలు కూడా ఉండదు. 10 పైసలా? దీనికోసం నేను గంట సేపు నీళ్లు తాగానా? నా కొత్త బట్టలు తడిసిపోయాయి. వీటిని ఉతకడానికి సబ్బు కావాలి, ఆరబెట్టడానికి ఎండ కావాలి. ఎండకు కూడా డబ్బులు తీసుకుంటారేమో ఈ ఊర్లో. నా 1000 రూపాయలు రాముడికి ఇవ్వాలా ఇప్పుడు? అల్లుడుగారు, మీరు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించారు. ఆ రాగి బిళ్ళ కోసం మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. మీరు చనిపోతే ఈ సంపాదించిన డబ్బు ఎవరికి? మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం. మట్టిలాంటి డబ్బును పట్టుకుని వేలాడటం ఎందుకు? అవసరానికి ఖర్చు చేయని డబ్బు అడవిలో కాసిన వెన్నెలతో సమానం. పరమానందం మౌనంగా ఆలోచించాడు. తను చేసిన పనులన్నీ కళ్ల ముందు కదలాడాయి.
భార్యను దోసె నూనె కోసం వేధించడం, అత్తగారింటికి కట్టెలు తీసుకురావడం, ప్రాణం పోతుంటే బేరాలాడటం అన్నీ చాలా తక్కువగా అనిపించాయి. రాముడు, ఇదిగో 100 రూపాయలు, నా ప్రాణాన్ని కాపాడావు. నిజానికి ఇది తక్కువే, కానీ నా మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. మామగారు, అత్తగారు, నన్ను క్షమించండి. పొదుపు ఉండాలి, కానీ అది పిసినారితనం కాకూడదని తెలుసుకున్నాను. అబ్బా, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది. అలా కొన్ని రోజుల తర్వాత పరమానందం ఇంట్లో, కమల, ఈరోజు అట్లు వేసేటప్పుడు ఆముదం వేయకు, మంచి వేరుశనగ నూనె వాడు, గడిటతోనే వేయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కష్టపడి పనిచేయగలం. పిస్నారితనం జబ్బు లాంటివి, దాన్ని వదిలించుకున్నాను అని అంటాడు. అలా పరమానందం ఇప్పుడు ఊర్లో అందరికీ నచ్చిన వ్యక్తిగా మారాడు. పొదుపు చేస్తూనే అవసరమైన వారికి సాయం చేస్తూ పిసినారి అల్లుడు అన్న పేరు పోగొట్టుకుని మంచి అల్లుడు అనిపించుకున్నాడు. డబ్బు మనిషి అవసరాల కోసం పుట్టింది, మనిషి డబ్బు కోసం పుట్టలేదు. లోభత్వం ప్రాణానికే ప్రమాదం. శుభం.